మన జాతీయ భాష ఏంటి అనగానే స్కూల్ పిల్లలు ఠక్కుని చెప్పే సమాధానం హిందీ. మనకి చిన్నప్పుడు స్కూల్ బుక్స్ లో కూడా ఇదే ఉండేది. జాతీయ భాష హిందీ అని ప్రింట్ చేసి ఉండేది. అయితే ఇది నిజం కాదా? అసలు ఇండియాకు జాతీయ భాషే లేదా? ఈ అంశం ఇప్పటికీ బిగ్ డిబేట్. మరోసారి ఇదే చర్చకు కారణమయ్యాడు టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. చెన్నైలోని రాజలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ స్నాతకోత్సవంలో పాల్గొన్న అశ్విన్ విద్యార్థులతో మాట్లాడుతూ హిందీ భాషపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. హిందీ జాతీయ భాష కాదని, కేవలం అధికారిక భాష మాత్రమేనని చెప్పుకొచ్చాడు. అశ్విన్ కామెంట్స్ దేశవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. అశ్విన్ వ్యాఖ్యలు తమిళనాడులో హిందీ భాషపై ఉన్న సున్నితమైన భావాలను మరోసారి ముందుకు తెచ్చాయి. హిందీని దక్షిణ భారత రాష్ట్రాలపై రుద్దడానికి కేంద్ర ప్రభుత్వాలు నిత్యం ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. హిందీ వ్యతిరేక ఉద్యమాల పురిటిగడ్డ తమిళనాడుకు చెందిన అశ్విన్ ఈ కామెంట్స్ చేయడం రాజకీయంగానూ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అశ్విన్ కామెంట్స్ ను బీజేపీ వీర విధేయుడిగా పేరున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమర్థించడం మరో ఆసక్తికర అంశం. హిందీ జాతీయ భాష కాదు, కానీ ఇది లింక్ లాంగ్వేజ్ అని చెప్పుకొచ్చారు అన్నామలై. లింక్ లాంగ్వేజ్ అంటే సంబంధాల మధ్య వారధి అని అర్థం. రెండు భిన్న భాషలు మాట్లాడే ప్రజల మధ్య సంబంధాలను కలిపే భాష హిందీ అని అన్నామలై అంటున్నారు. అయితే హిందీ అసలు లింక్ లాంగ్వేజ్ కూడా కాదన్న వాదన వినిపిస్తోంది. సౌత్ ఇండియాలో ప్రజల మధ్య లింక్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ ఉందని గుర్తు చేస్తున్నారు. హిందీ మాట్లాడే, అర్థం చేసుకునే ప్రజలు దక్షిణాదిన చాలా తక్కువ ఉంటారని చెబుతున్నారు. ఇక ఇండియాకు జాతీయ భాష లేదని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం ఇండియాకు అధికారిక భాషలే ఉన్నాయి. జాతీయ భాషగా ఏ భాషను రాజ్యాంగం గుర్తించలేదు. భారత్లో 22 అధికారిక భాషలున్నాయి. అయితే హిందీ, ఇంగ్లీష్ను కేంద్ర ప్రభుత్వం అధికారిక భాషలుగా ఉపయోగించుకుంటుంది. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లో ఇంగ్లీష్ను లింక్ లాంగ్వేజ్గా వినియోగిస్తారు. నిజానికి హిందీ ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో మాట్లాడే భాషగా ఉంది. దేశంలో 53% మందికి హిందీ అర్థమవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఉత్తర భారతంలో చాలా భాషలు హిందీ రుద్దుడి కారణంగానే మాయమైపోయే స్థితికి చేరుకున్నాయన్న విమర్శలు ఉన్నాయి. విద్యా వ్యవస్థలో హిందీని తప్పనిసరి చేయడం వల్ల స్థానిక భాషల్లో చదువుతున్న విద్యార్థులు నష్టపోతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అటు స్థానిక భాషను హిందీతో కేంద్ర ప్రభుత్వాలు బలవంతంగా ప్రయోగించాయని, అందుకే పంజాబీ, మైథిలీ లాంటి భాషలు మాట్లాడే ప్రజలు తగ్గిపోతున్నారన్న ప్రచారమూ ఉంది. మరోవైపు ఇంగ్లీష్ ప్రపంచవ్యాప్తంగా ఒక అంతర్జాతీయ భాషగా ఉంది. ఎడ్యుకేషన్, టెక్నాలజీ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే ప్రధాన భాష ఇంగ్లీష్. ఇటు సౌత్ ఇండియాలోనూ ఇంగ్లీష్కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో బలవంతపు హిందీ భాషా ప్రయోగాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉంటాయి. నిజానికి 1950ల కాలంలోనే తమిళనాడులో హిందీ భాష వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాలు హిందీని తప్పనిసరి చేయడానికి వ్యతిరేకంగా స్థానిక భాషల పరిరక్షణ కోసం జరిగాయని చరిత్ర చెబుతోంది. ముఖ్యంగా తమిళులు తమ భాషా సంస్కృతిని కాపాడుకోవడానికి ఇష్టపడతారు. హిందీని అంగీకరించడానికి అస్సలు ఇష్టపడరు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ఇటీవల అశ్విన్ తరహా కామెంట్స్ ని చేశారు. ఇలా హిందీ జాతీయ భాష కాదా అనే అంశం నిత్యం తీవ్ర చర్చకు కారణమవుతూనే వస్తోంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.